బైరాగిపట్టెడలోని రామానాయుడు పాఠశాల పద్మావతి పార్క్ తొక్కిసలాట ఘటన స్థలాన్ని మరి కాసేపట్లో పరిశీలించనున్నారు సీఎం చంద్రబాబు. భద్రతా ఏర్పాట్లు, తొక్కిసలాటకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. సీఎం ఘటనా స్థలానికి రానున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వినయ్ అందిస్తారు. నిన్న జరిగిన ఘోర తొక్కిసలాట ఘటనా స్థలానికి మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాబోతా ఉన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారు. మొత్తం 6 చనిపోవడంతో పాటు మరికొంతమంది హాస్పిటలైజ్డ్ పట్ల సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారని కూడా మనం చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే ఏదైతే మన రామానాయుడు స్కూల్ దగ్గర ఉన్న పద్మావతి ఆ పార్క్ దగ్గర ఉన్నాం, నిన్న ఇక్కడే ఈ ఘటన చోటు చేసుకుంది. మనకి ఆ విజువల్స్ లో కనిపిస్తున్న ఆ గేటు ఒక్కసారిగా తీయడంతోనే అక్కడ ఆ మరణాలతో పాటు తొక్కిసలాట అంతా కూడా సంభవించిందని స్థానికులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారుల తీరుతో పాటు ఏదైతే భద్రతా చర్యలు లోపం ఉన్నాయని కూడా ఇప్పటికే అటు ప్రభుత్వ పెద్దలందరూ కూడా చెప్తున్న నేపథ్యంలో ఘటనా స్థలానికి మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రుల బృందం కూడా ఇక్కడికి రాబోతా ఉంది. అసలు ఘటన ఏ విధంగా జరిగింది, ఎందుకు ఇట్లాంటి అపాయం జరిగిందన్న దానిపైన కూడా పూర్తిగా అటు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇటు మంత్రుల బృందం కూడా పరిశీలించబోతా ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ పద్మావతి పార్క్ దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా ఈ ప్రాంతానికి రానివ్వకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే నిన్న జరిగిన ఘటన పైన ముఖ్యమంత్రి సీరియస్ అయిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయింది. ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు మరి ఈ రోజు టికెట్లు అయిపోయి 12వ తారీఖు టికెట్లు ఇస్తామని చెప్పి అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇక్కడికి వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించబోతా ఉన్నారు. కెమెరామెన్ కోటితో కలిసి వినయ్, ఎన్టీవీ, తిరుపతి నుంచి.